దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ గడిచిన వా సంవత్సరంలో ఉన్న పునరుద్ధాన దినాలన్నిటిని కూడా మనకి దేవుడు తోడుగా ఉంచి ఈ నెలలో ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో మొదటి పునరుద్ధానం మందు ఈ విధముగా మనకు అవకాశం ఇచ్చి దేవుని సన్నిధానంలో మాట్లాడుకోవటానికి వినటానికి ఆయన్ని ధ్యానం చేసుకోవటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతించుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. లేఖనాలను స్టడీ చేస్తుంటేనండి భయమేస్తుందండి. బయట ప్రపంచంలో లాగా ఉండదండి భక్తి. ఈ భక్తిలో ఎంత నేర్చుకుంటున్నారు, అసలు దేనికి మనం ఒక్క దానికైనా లోబడుతున్నామా లేదా అనేది కొంతమందిని చూస్తున్నప్పుడు బాధేస్తుంది అనమాట. వయసు పెరుగుతుంది కదా మనకి, మనం ఏమి నేర్చుకుంటున్నాము, ఎందులో మార్పు చెందుతున్నాము, దేవుడు ఏమని అడుగుతున్నాడు, ఏమని చెప్తున్నాడు, సంవత్సరాలు గడిచే కొలది మనకి ఏమని తెలియచేస్తున్నారు, ఎంజాయ్ చేయమనా కాదు కదా. ఒకసారి జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము, మనకన్ని దీవెన వచనాలు ఎత్తుక్కుంటే అవే కనపడతాయి, కానీ పరిశుద్ధ గ్రంథంలో అవే కాదు ఉంది. ఆ దీవెనలు మనకు పొందాలంటే మనము దేవుని మాటను ఎలా తీసుకోవాలో అనేది ఈరోజు నేర్చుకుందాము. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకమునిపే, మిమ్ముని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒక్కవేళ ఆయన ఉగ్రత దినమును మీరు దాచబడుదురంట. ఎటువంటి భాషని ఉపయోగించుతూ చెప్తున్నాడంటే ఏమని, దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా. ఇది బయట ప్రపంచానికి చెప్పిన మాట కాదండి, విశ్వాస ప్రపంచానికి చెప్పిన మాటలు అన్నమాట. ఏమంటున్నాడు, యెహోవాను వెతకండి. వెతకటం లేదా మనము? ఎలా వెతకటం లేదండి? ఏమి ఎతుకుతున్నాము? ఈయన తెలుసుకున్నాక ఏమి ఎతుకుతున్నాము? ఇంకా దేవుణ్ణి ఎతుకుతున్నామా, లేకపోతే మన ఇంట్లో ఏమన్నా కావాలని ఎతుక్కుంటున్నామా? మీరు వెతికి ఎలా ఉండాలంట, వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒక్కవేళ. నీతిని అనుసరించటం అంటే మనకు అంత నమ్మకం ఉందండి, పూర్తి నమ్మకం. దేవుడు ఉగ్రత నుంచి మనల్ని తప్పించుతాడనే గొప్ప పూర్తి నమ్మకం కలిగి మన విధానాన్ని ఉందా అని ఆలోచన చేస్తే రాబో దినాలు మనము ఏ క్షణంలో ఏమి జరిగిద్దో తెలియని పరిస్థితిలో ఉన్నామండి. మనకి కన్ను మూస్తే నిత్యరాజ్యంలో ఉంటామా లేదనే ఆలోచనతో ఉన్నాం. ఇందాక తను ఒక పాట పాడింది, దాని గురించి లూకాసు వార్త ఒకసారి చూద్దాము. 13వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్లను పండ్లు వెతకవచ్చుచున్నాను గాని ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవన్నని ద్రాక్ష తోటమాలతో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయినట్లు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఏం కాయట్లేదంటండి ఆ చెట్టుకి? ఫలాలు కాయట్లేదు. ఏం ఫలాలండి? కొన్ని మార్లు మనల్ని బ్రతికించుతున్నాడంటే మనం ఫలించి అప్పుడు ఫలాలు ఫలిస్తేనే దేవుని సన్నిధికి వెళ్తాం. దేవుని నమ్మి కూడా
మనం ఇక్కడ ఉన్నామంటే దేవుడు మనకి ఈ సంవత్సరం అవకాశం ఇచ్చాడంటే, ఒకవేళ మనం ఫలాలు కనుక ఫలించకపోతే నమ్మాము కానీ ఫలాలు ఫలించల, మరి దేవుని సన్నిధికి వెళ్తామా? వెళ్ళము. అందుకని ఏం అవకాశం ఇస్తున్నాడండి? ఫలాలు ఏంటండి? ఇందాక ఒక మాట ఉంది, ఆ పాట ఒకసారి గుర్తు చేయమ్మా. చెట్లు నాటించాడు వ్యవసాయకుడని, చెట్లు అదే తోట వేశాడు వ్యవసాయకుడు, మహి తోటలో మొక్కలు నాటించాడు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నర మొక్కలను నాటించాడు. తన పుత్రుని రక్త నీరు తడిపి కట్టి ఉంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. కాయవే కమ్మని కాయలు పండవే చెట్ట, తీయని ఫలములు కాయవే తోట, కమ్మని కాయలు తీయని ఫలములు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నర మొక్కలు నాటించాడు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నర మొక్కలు నాటించాడు. ఏం కాయలు ఏం ఫలాలు పండించాలండి? మనల్ని ఈ తోటలో నర మొక్కలుగా వేశాడు. వేసినప్పుడు ఆయన వ్యవసాయకుడు కదా, మనల్ని మొక్కలుగా వేసినప్పుడు మనం ఫలించలేదనుకోండి, ఏం చేస్తాడండి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 చూడండి. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. ఇవన్నీ ఏంటంటండి? ఫలం. ఏ కోరుకుంటున్నాడు? ఏ ఫలాలు మన దగ్గర నుంచి రావాలనుకుంటున్నాడండి? ఏ ఫలాలు రావాలనుకుంటున్నాడు? ఆత్మ ఫలాలు రావాలనుకుంటున్నాడు. అటువంటి ఒక గొప్ప తండ్రి గురించి ఈరోజు నేర్చుకొని, ఈ మాటలు విని ఒక మాదిరికరమైన తండ్రి చరిత్రలో ఉన్న కుటుంబం, ఆ కుటుంబం గురించి ఆ ఒక గొప్ప ఆ తండ్రి గురించి నేర్చుకుందాం అన్నమాట. యోబు గ్రంథాన్ని తీసి ఉంచినట్లయితే మొదటి అధ్యాయము నేను చదువుతాను, తీసుకొని ఉంచుకోండి. ఒక మాదిరికరమైన తండ్రిని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అన్నమాట. దేవుని సన్నిధి అంటేనే చాలా చాలా జాగ్రత్త కలిగి, క్రమశిక్షణ కలిగి మనము జీవించుతూ మన బిడ్డలకు నేర్పించే వారముగా ఉండాలని ఈ క్రీస్తు ప్రార్థనా మందిరం యొక్క కుటుంబం యొక్క విశిష్టత అన్నమాట. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. నేను ఎప్పుడు చెప్తాను, ఇది అనగనగా ఒక రాజు కథ కాదండి. పలానా దేశము, పలానా వ్యక్తి అని చక్కగా వివరణగా రాసి ఉంచిన గ్రంథం అన్నమాట. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. ధనం కలిగితే ఏమి కలిగిద్దండి? భక్తి ఉంటుందా? మనకు కొంతమంది మధ్యలో ధనవంతులు అవుతున్న వారు ఉంటారు. వాళ్ళలో ఏం కలిగిద్దండి? వెంటనే అహంకారం, గర్వం.
లెక్కలేనితనం. మాకు సంపాదించుకుంటున్నాం, మాకు డబ్బులు ఉన్నాయి, మాకు ఇన్ని ఆస్తుపాస్తులు ఉన్నాయి అని వాళ్ళలో మంచితనం కానీ వినయం కానీ చూస్తామండి ఎక్కువగా. ఈ ధనవంతుడంట చూడండి, ధనవంతుడు అలాగే అయ్యుండి కూడా యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అంట. ఆ వానికి 10 మంది పిల్లలు ఉన్నారు కదా. ఆ తర్వాత చూద్దాం. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయినై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచూ వచ్చిరి. అంటే ఆడపిల్లలు బయటకు వెళ్తారు కదా, మగపిల్లలు మరి పెళ్ళిళ్ళ ఇళ్ళలో ఉంటారు కదా, కానీ ఆ సహోదరులను కూడా పిలిపించుకొని, మరి జమీందారుల ఇంట్లో మామూలు భోజనం ఉంటుందా, విందు భోజనం ఉంటుందండి? విందు మనం కూడా విందులకు వెళ్తాం కదా. విందులకు వెళ్ళినప్పుడు ఆ విందుల్లో మంచి ఆధ్యాత్మిక సూత్రాలు చెప్తున్నారండి. విందుల్లో ఏం చూస్తాము? ఆట పాట, మంచి జోక్స్, బాగా వాళ్ళు డ్యాన్సులు వేయటం, ఇవన్నీ మన కళ్ళల్లా చూస్తాం అనమాట. చూసి మనకేమనిపించింది? డ్యాన్స్ రాని వాళ్ళకి లేకపోతే ఆ జోకులు తెలియని వారికి కూడా లీనమైపోతూ ఉంటాం కదా విందుల్లోకి వెళ్ళినప్పుడు. మన కాళ్ళు కదుపుతూ లేకపోతే మనకు కూడా వేయాలని అవి మనకి ప్రేరేపతను కలిగిద్ది అనమాట. అలాంటి విందుల్లో ఆ విందు జరిగేటప్పుడు అందరూ కలిస్తే విందులో ఏమన్నా తేడాలు వస్తాయా? మంచి మంచి దేవుడి మాటలే చెప్పుకుంటారా? ఉంటది కదా, దేవుడి మాటలు ఉండవు కదా. అందుకనంట తన తండ్రి అంట యోబు గారు ఏం చేస్తున్నారో చూడండి. ఒక గొప్ప మాదిరికరమైన తండ్రి. దేవుడు ఈ సంవత్సరానికి మనకు అవకాశం ఇచ్చాడంటే మనల్ని గొప్పగా నిలబెట్టాలని, ఫలాలు ఫలించే వ్యక్తులుగా, తల్లిదండ్రులుగా మనలుంచి మన బిడ్డలను కూడా అలాగే ఉంచాలని దేవుని యొక్క ప్రేమ కోరికండి. అంతేగాని ఎడాపెడా జీవించేసి మన పిల్లలు మనము పోయి మన పిల్లల్ని నరకానికి తీసుకెళ్లే తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులే అనరు అనమాట. ఇక్కడ చూద్దాం. అయితే వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. ఓ యోబు నిత్యము అలాగున చేయుచుండినంటండి. ఏం చేస్తున్నాడంట? వారి పిల్లలు ఏమంట? దేవుని దూషించిన తమ హృదయములలో, పైకి కాదండి, ఎంత గొప్ప తండ్రో చూడండి. వారి బిడ్డలంట వారి హృదయాల్లో దేవుణ్ణి దూషించుతారేమోనని ప్రతి నిత్యము ఏం చేసేవాడంటండి? దహన బలులు అర్పించేవాడంట. ఏమన్నా ఒక కానుకిచ్చేస్తే సరిపోద్దిగా, మన పిల్లలకి ఏమి అంటది కదా. అదే కాదు మనకు తెలిసిన బలులు, అంతేనా? అవేనండి. ఆ బలులేనా అర్పించింది? ప్రతి నిత్యము కూడా తన బిడ్డలు వారి హృదయాల్లో పాపం చేస్తారేమో, ఆలోచనలతో దేవుణ్ణి దూషించుతారేమో, ఆలోచనలో కూడా మా బిడ్డలు పాపం చేయకూడదు అని ప్రతి నిత్యము దహన బలులు అర్పించుతూ వచ్చారంట. మరి మనం ఏమనుకుంటాం? కానుకలు అర్పిస్తే చాలు కదా, మా కుటుంబం అంతా ఆశీర్వదించబడింది, మా బిడ్డలు ఆశీర్వదించబడతారు, అంతవరకే మన యొక్క భక్తి విధానం తెలిసిందండి. మన ప్రపంచంలో, బయట ప్రపంచంలో భక్తికి ఆ ఆ అర్పణలు, కానుకలు అనే దశంభ భాగాలు, లేకపోతే గుడికి వెళ్తే అక్కడ వేసేయి, చర్చిలకి వెళ్తే ఇక్కడ వేసేయి, అవి ఇస్తే చాలు మేము ఆశీర్వదించబడతామని మాత్రమే తెలిసిందండి. కానీ దానికి మించిన అర్థము పరిశుద్ధ గ్రంథం తెలియచేసిందండి. అదే యోబు గారు చేశారనమాట. ఇప్పుడు దహన బలులు అంటే ఏంటో ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. బలులు అంటే ఏం బలులు అర్పించాడో చూద్దాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినటయు శ్రేష్టం కాదా? అంటే ఈ తండ్రి చేసే పని ఏంటంటండి, వచ్చిన సంపాదనలో డబ్బులిచ్చి వారి బిడ్డలకి ఏ పాపం అంటకుండా ఉండాలని నిర్ణయం చేసుకున్నాడా?
ఈ తండ్రి చేసే పని ఏంటండి? ఏం చేశాడంట? యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన దేవుడు సంతోషిస్తాడా? మీరిచ్చే అర్పణల వల్ల దేవుడు సంతోషమా అండి? ఏమంట? ఒకడు బలు ఆ బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనటయు, పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినటయు శ్రేష్టము. అంటే యోబు గారు ఏం చేశారండి? మాట విన్నాడు అనమాట. అంటే మనకేమనిపించింది? ధనవంతుడు కదా, బోళ్ళు ఇచ్చిన చోటు ఉంటాడు, బలులు రోజుకొకటి పోతునో లేకపోతే రోజుకొకటి ఏయో ఇస్తారు కదా బలులు, అవి ఇచ్చేసి ఉంటాడు కావాలా. అందుకే వాళ్ళ పిల్లలకు చక్కగా ఆ మొదటి ఆరంభంలో మనం ఆ కుటుంబం గురించి తెలుసుకుంటున్నాం అనమాట. ఆ బలులు అన్న చోటుకు వచ్చినప్పుడు బలులు అంటే ఏంటో అనేది నేర్చుకున్నాము. హోషియా గ్రంథం కూడా చూడండి. ఒక చోట రాయరండి ఇవి, ఒక చోట రాసి ఒక దాంతో సరిపెట్టే దేవుడు కాదు, మనల్ని చాలా చోట్ల చెప్తా ఉంటాడు అనమాట. హోషియా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఏం తెలుసుకుంటున్నాడు ఈ యోబు గారు? వారి పిల్లలు హృదయంలో పాపము చేయకుండగా, హృదయంలో దేవుణ్ణి దూషించుకోకుండా తను నిత్యము బలులు అర్పించుతున్నాడంట. ఇక ఎక్కడ తేడా లేదు. ఏం చేస్తున్నాడు? ఆ బలులు అంటే ఏమని తెలుసుకున్నాం ఇక్కడ? మాట వినటమే శ్రేష్టము, కనికరము. వారికి ఏం కలగాలి? తల్లిదండ్రులమైన మనకు కనికరం అనేది మనలో ఉండాలండి. జాలి, ప్రేమ, కనికరం అనేది వాత వేయబడిన మనస్సాక్షిలాగా అలవాటు అవ్వకూడదు. మన పిల్లలు దీవించబడాలంటే మనలో ఏం కావాలి? కనికరముగా. ఏమంటున్నాడు? నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనదని చెప్తున్నాడు అనమాట. మరి యోబు గారు అలా చేశారు కదా, చేసిన ఆయన మరి ఎందుకు అలా జరిగింది ఏంటనేది ఇక్కడ చూద్దాం అనమాట. ఆయన చేయటం వలన ఎటువంటి ఆశీర్వాదం పొందుకున్నాడో మరి ఇలా జరుగుతూ వచ్చింది. బలులు ఇచ్చాడు, ఆ పిల్లలందరూ చక్కగా ఉన్నారు. అకస్మాత్తుగా ఏం జరిగింది ఆ కుటుంబంలో చూద్దాం. మళ్ళా అదే అధ్యాయం మీరు ఆ తర్వాత అంతా చదువుకోండి, అందరికి తెలిసినదే. కాకపోతే మనము కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. 18వ వచనం చూద్దాం. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయించు ద్రాక్షారసము పానము చేయించుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని మీకు తెలియజేటకు నేను ఒక్కడే తప్పించుకొని వచ్చి ఉన్నాను. అప్పుడు యోబు లేచి, చూడండి ఇదేంటండి అసలు రోజు ఆయన అంత ఇదిగా చేస్తుంటే, అలా మంచి భక్తిలో ఉండి అంత గొప్పవాడి కుటుంబమే అలా అయిపోతే మా బోటోళ్ళ కుటుంబాలు ఏమైపోతాయండి? మనకు ప్రశ్న వచ్చి ఉంటుందా? మా లాంటి వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయండి? అమ్మో ఈ భక్తి చేస్తే ఉందలే, చేయకపోతే ఏదో అడపాదడప అలా వెళ్ళేసి వస్తే చాలండి, ఏదో అట్టపైపోయింది చేస్తేనే మన కుటుంబాలు బాగుంటాయి. యోబు గారు అంత లోతుగా వెళ్ళిపోయాడు కాబట్టే కష్టాలు వచ్చేసినాయి, అందరిని పోగొట్టుకున్నాడు. అంత లోతుగా వద్దులేండి అంత భక్తి అని అనిపిస్తుందా? ఇప్పుడు 10 మంది పిల్లలు ఆస్తులు అంటే సంపాదించుకుంటారండి. ఎందుకంటే ఇది మనం కథలాగా రాసిందైతే మనం కథలాగా చదువుకొని వెళ్ళిపోవచ్చు. ఒక కుటుంబంలో జరిగిన సంఘటన, ఒక గొప్ప తండ్రి ఆ కుటుంబాన్ని నడిపించిన విధానం అన్నమాట. ఒక గొప్ప తండ్రి, ఒక యజమానుడు తన కుటుంబాన్ని ఎంత ఆశీర్వాదానికి పాత్రుడయ్యాడో నేర్చుకుంటున్నాం అన్నమాట. అయితే ఏమంటున్నాడు యోబు గారు? అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను, బాబోయ్, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళి యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుపోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమునందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. స్తుతి కూటం ఎప్పుడు పెడతామండి?
క్రైస్తవ భక్తి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విధానము మన ఆలోచనలకి చాలా తేడాగా ఉంటుందండి. చాలా తేడాగా ఉంటుంది. మనం ఊహించింది వేరు, మనం ఇక్కడ చూస్తుంది వేరనమాట. ఎందుకంటే ధ్యానం చేసినప్పుడల్లా నాకు భయం కలిగి, నాకు వయసు పెరుగుతుందే, నేను ఏం నేర్చుకోవాలి ఇక నుంచి అంటే, నా వయసు 2 సంవత్సరం పెరిగిందంటే నేను ఎక్కడికి దగ్గర అవుతున్నాను? మరణానికి దగ్గర అవుతున్నాం. మనం ఏం నేర్చుకోవాలండి? ఏమి నేర్చుకోవాలి? ఇక్కడ ఏమంటున్నాడు యోబు, అంత పెద్ద సంఘటన జరిగితే యెహోవాయే ఇచ్చెను, యెహోవా దేవు, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని ప్రార్థన చేశాడంటండి. ఇది కథ అయితే, మళ్ళా చెప్తున్నా, కథ అయితే చదువుకుంటూ వెళ్ళిపోతాం, కథ కాదు. మన ముందు ఉన్న మన పూర్వీకుల్లో ఒక కుటుంబంలో జరిగిన సంఘటన. అప్పుడు తర్వాత అంత భక్తిని, ఆ తండ్రి చేసిన భక్తికి ఎంత వరకు దేవుడు తీసుకెళ్ళాడో చూద్దాం అనమాట. అలాగే మళ్ళా 42వ అధ్యాయం తీయండి, యోబు గ్రంథమే. మనం అంతా త్వరగా ముగించుకోవటం కోసము 42వ అధ్యాయము 10వ వచనం నుంచి చూద్దాం. అంటే ఫస్ట్ నుంచి నేను చదువుతాను. 42 మొదటి. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చింది. అంటే మనం మొదటి అధ్యాయంలో విషయాలే చదువుకున్నాం. మొదటి అధ్యాయంలో నుంచి 42 అధ్యాయంలోకి వచ్చాం. అంటే అక్కడ మధ్యలో ఉన్న గ్యాప్ అన్నమాట. ఆ గ్యాప్లో ఎన్ని బాధలు అనుభవించాడో, ఏకంగా మళ్ళా భార్యతో కూడా ఇబ్బంది పడ్డాడనమాట. తన సాటి అనే సహకారితో కూడా ఏమన్నదంటే భార్య, ఇన్ని కష్టాలు పెట్టాడు, ఇంత బాగా భక్తి చేస్తున్నావు కదా నువ్వు, ఇంత బాగా భక్తి చేసి ఏం సాధించావమ్మ ఇంట్లో? అన్ని దిగుళ్ళే, అన్ని నష్టాలే, అన్ని కష్టాలే అయ్యా. నువ్వు చేసిన భక్తి ఏమైనా పనికొచ్చిందా? నీకు అక్కడికి వచ్చిందా? ఒక్కసారి దేవుడు తిట్టేసి చచ్చిపో అని అందనమాట భార్య. మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నావు, ఇప్పుడు వరకు ఇంత ఆస్తిని సంపాదించినప్పుడు అనలేదే? ఏంటి ప్రభు, ఏమండి, ఏంటి ఆ పక్కన వాళ్ళ కన్నా మనకి ఎంత ఆస్తి వచ్చింది, దేవుడు ఎంత కరుణించాడేంటి అని ఆ రోజు అడగలేదే? ఆ రోజు అడగలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నావా? దేవుడి నుంచి మనం కీడేనా మేలేనా అనుభవించేది, కీడు అనుభవించలేమా అని భార్యను అన్నాడనమాట. అంటే నోటి మాటతో కూడా దేవుణ్ణి దూషించలేదంట అని. ఇప్పుడు 42వ అధ్యాయానికి వచ్చేసరికి ఎంత గ్యాప్ వచ్చిందో చూడండి. అంటే కుటుంబాల్లో యజమానులు ఎలా ఉండాలో, తండ్రి స్థానంలో ఉన్నవారు ఎలా ఉండాలో, భార్య స్థానంలో ఉన్నవారు ఎలా ఉండాలో, పిల్లలు ఎలా ఉండాలో, మన కుటుంబాలకి మన ద్వారా ఎన్ని దీవెనలు మన ద్వారా ఎలా అందజేస్తున్నామా లేదా అనేది ఈ రోజు మనము ఈ నూతన సంవత్సరంలో పరిశీలించుకొని ఈ సంవత్సరం అంతా కూడా మన బిడ్డలకి ఆ యొక్క ఆశీర్వాదాలు ఇవ్వటానికి ప్రయత్నం చేద్దామండి, సాధిక చేద్దాము. మనకిచ్చిన సమయం ఎలా ఉందంట? మనము జఫన్యాలో చదువుకున్నాం, పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయం అంట మనకి చాలా ఉన్నట్టుగా నడుస్తున్నామే. ఎలా వర్ణించాడో తెలుసండి దేవుడు. చాటలో బియ్యం పోసుకొని ఒక్క చెరుగు చెరగండి, ఎంత టైం పట్టిద్దండి? ఆ ఒక్క మాట వింటేనే చాలు మన జీవితాలన్నీ మారిపోవాలండి. ఒక్క సెకన మన జీవితము సమయం అలా గతించిపోతుందా? ఇక్కడ ఉట్టుకట్టుకొని ఏలాడేలాగా ప్రవర్తించుతున్నామా? ఆ సమయం ఎరిగిన వాడే యోబు తన కుటుంబాన్ని ఎలా కట్టుకుంటున్నాడో చూడండి. ఆ సమయం ఎరిగిన వాడే యోబు తన కుటుంబాన్ని కట్టుకున్న విధానం. మనం ఇప్పటి వరకు జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుందని ఆడవాళ్ళ గురించి నేర్చుకున్నాం అనమాట. కానీ జ్ఞానవంతుడైన యోబు తన కుటుంబాన్ని ఎలా కట్టుకున్నాడో ఇవాళ నేర్చుకుంటున్నాం మొట్టమొదటిసారి. ఇక్కడ చూడండి. అప్పుడు యోబు యెహోవాతో ఎలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు? అలాగును వివేచన లేని వాడనైన నేను ఏమీ ఎరగక నా బుద్ధికి మించిన సంగతుల గురించి మాట్లాడితిని. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక్క సంగతి నిన్ను అడిగెదను, దానిని నాకు తెలియచెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను
అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. ఇప్పుడు వరకు ఏమన్నాడంట? వినికిడి చేత నిన్ను గుర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు కన్నులారా చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడండి? మీకు అర్థమైందా? 10 మంది పిల్లలు పోయారా? ఆస్తులన్నీ పోయినాయా? ఏం చూశాడండి కన్నులారా? ఏం చూశాడు కన్నులారా? ఏమంటున్నాడు? అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. మనలో ఎప్పుడైతే ఆ దుష్టత్వం పోయి కనికరము, కరుణ, కటాక్షం ఎప్పుడైతే వచ్చిద్దో, యథార్థత, న్యాయవంతమైన జీవితం ఎప్పుడైతే వచ్చిద్దో, ఎవరి ముఖ దర్శనాన్ని చూస్తామండి? దేవుని దర్శనాన్ని చూస్తామండి. మనకి ఆత్మీయత జీవితంలో ఎక్కువ ఆధ్యాత్మిక చింతన కలిగిద్దండి, భౌతిక చింతన కలగదండి. నిజంగా అనుభవించండి, చూడండి. ఎవరు కనపడతారు అప్పుడు? ఈ చుట్టూ ఉన్న జనులు కనపడతారా? దేవదేవుడి యొక్క ముఖ దర్శనం కనపడిద్దండి. మనం నిజంగా ప్రశ్నించుకోవాలంటే ఏమీ లేదు. యోబు గారు తన భార్య తప్ప అక్కడ ఏమీ లేదు ఆయన చూడటానికి. అర్థమైందా? ఎవరన్నా ఉన్నారు అక్కడ? ఆస్తుపాస్తులు ఉన్నాయా? ఎందుకు మాట్లాడాడు? మనకి మాదిరికరమైన ఒక వ్యక్తి మనకు తెలియచేస్తున్నాడు. ఏమంటున్నాడు? నేను కన్నులారా ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచున్నాను, కావున ఏమనుకుంటున్నాడు? నన్ను నేను అసహించు, ఎందుకంటే నేను తల్లి గర్భంలో నుంచి దిగంబరిగా వచ్చాను కదా, మళ్ళా దిగంబరిగానే వెళ్ళాలి కదా అని తెలుసుకున్నవాడు కాబట్టి ఏం తెలుసుకుంటున్నాడు? ఇక ఒకవేళ నేనేమన్నా నీకు వ్యతిరేకంగా మాట్లాడితే నన్ను నేను అసహించుకుంటున్నాను. ఏమంటున్నాడు? నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను అని చెప్తున్నాడండి. నేను మాట్లాడతాను ప్రభువా, వింటావా ప్రభువా? మనం మాట్లాడితే మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, మా అబ్బాయికి పెళ్ళి అవ్వాలి, మా అమ్మాయికి పిల్లలు పుట్టాలి, మా కుటుంబంలో ఈ కొనుక్కోవాలి. మనం మాట్లాడితే ఏమొస్తాయండి? ఇవే. ఈ భక్తి విధానం వేరండి. బయట ప్రపంచంలోకి ఇప్పటికి ఈ భక్తికి చాలా డిఫరెంట్ ఉందండి. చాలా పశ్చిమ కలిగిన భక్తి అండి. అందుకనే దీన్ని వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది తయారవుతున్నారంటే మనం ఏం తెలుసుకోవాలో తెలుసండి? ఇంత పవర్ఫుల్ భక్తా ఇది క్రైస్తవ భక్తి అంటే? ఈ దేవుడు పవర్ఫుల్ దేవుడా? అబ్బా, నాకు భలే దొరికాడుగా. సత్యం దగ్గర ఎప్పుడైనా సరే కోపం ఉంటుందా? వాళ్ళకి సపోర్ట్ ఉంటుందా? సత్యం చెప్పే వారికి అందరూ కోపగించుకుంటారా? సపోర్ట్ ఇస్తారా? ఏదన్నా చేస్తారు చూడండి. సపోర్ట్ ఇస్తారా సత్యం చెప్పేవారికి? అసత్యం చెప్పేవారికి ఎంతమంది తోడుంటారండి? లక్షల మంది ఉంటారన్నమాట. మరి సత్యం కలిగిన దేవుడికి ఎక్కువ మంది కోపం తెచ్చుకుంటారా ఈ దేవుడు అంటే? ఎందుకంటే పర్ఫెక్ట్ దేవుడు, పవర్ఫుల్ దేవుడు కదా. మరి అందరికీ కోపమే వచ్చింది. మిగతా వాళ్ళని అనమనండి, ఎవరిని అనరు. క్రైస్తవుని, యేసుక్రీస్తు వారిని క్రైస్తవులనే అంటారనమాట. ఎందుకు? ఇందులో గొప్ప విధానం, గొప్ప ఆధ్యాత్మిక సూత్రాలు, భూలోకంలో ఉన్న ప్రజలకి ఒక గొప్ప జీవితాన్ని అందించే ఒక మంచి పుస్తకం, పరిశుద్ధ గ్రంథము వారి చేతిలో ఉంది కాబట్టి వారు ఆ మంచిని అనుభవించకూడదు, ఆ మంచిని వాళ్ళు అనుసరించకూడదు అని అపవాది అంతమందిని ప్రేరేపించింది అనమాట. ఇంత మాటలన్న యోబు గారు ఏమంటున్నాడు? యోబు ఏం పొందుకున్నాడో చూద్దాం అనమాట. మనకు ముందు ప్రశ్న కలిగింది కదా, ఏంటి అంత న్యాయంగా ఉండి అంత భక్తి చేస్తే ఏముంది, ఏం పొందుకున్నాడు? బాబోయ్, ఈ దేవుడి దగ్గరికి వచ్చేది కూడా ఎందుకండి చెప్పండి? ఇప్పుడు వరకు మనం ఇదివరకు ఎందుకు వచ్చామో చెప్పండి? ఏదో పొందుకోవాలనేనా వచ్చాం. కొంతమంది పొందుకోలేదు. ఏం చేస్తారు? ఇష్టపడతారా దేవుణ్ణి? కొనసాగుతారా? వాళ్ళకి ఎలా కావాలి? ఒక జాతకం రూపంలో కలిగిపోవాలి. అది ఇప్పుడు మన వాగ్దానాలు కూడా అట్లాగే ఉన్నాయి కదా. జరిగితేనే నమ్ముతాం, జరగపోతే నమ్ము. కానీ సమయం ఎలా ఉందంట? మనకి దేవుడిచ్చిన సమయము, మనల్ని దేవుడు భూలోకానికి పంపించి నా పిల్లలారా నా కోసం బ్రతకండి అని పంపించి ఉండి సమయాన్ని ఎంత ఇచ్చాడు? పొట్టులాగిస్తే మనం ఏమనుకుంటాము? అయి కావాలి, ఈ కావాలి, అందులో ఉండాలి, ఇందులో ఉండాలి. ఇది తప్ప దేవుని యొక్క సంకల్పం గురించి ఆలోచిస్తున్నామా? ఇప్పుడు యోబు గారి గురించి చూద్దాం. మళ్ళా 10 వచనం, అక్కడ 42:10కి రండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని
మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసి. ఈ మొక్క చదువుతాం బాగుంది కదా, ఈజీగా ఉందా ఈ మొక్క చదవటం? మిగతా మధ్యలో జీవితం అంతా యోబు గారిది ఎలా ఉందండి? ఏది మనకు నచ్చింది? ఇప్పుడు ఏ మొక్క నచ్చింది? అతని క్షేమస్థితినంట మరలా అతనికి దయచేసి, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికన్నా. నేను అందుకే చెప్తున్నానండి, బయట ప్రపంచంలో అడేజావు బడేజావు గనక ఉంటే గనక మన జీవితాలు అసలు ఒక స్థితి కూడా పొందుకోలేం. ఇది స్పెషాలిటీ భక్తి అన్నాను కదా. దీనిలో కష్టమైన నష్టమైన గనక మనం గనక కొనసాగితే ఎంత ఉంటుంది? రెండంతలు అన్నమాట. అది రెండంతలు కావాలా మాకు? ఈ సమయం పొట్టుపోయినట్టు ఉన్న సమయంలో మేము హ్యాపీగా ఉంటే చాలు. అది కావాలా? పొట్టు ఎగిరిపోద్దే ఆ సమయంలో మేము ఎంజాయ్ చేస్తే చాలండి. రెండంతలు అంటే చాలా రోజులు వేచి చూడాలి కదా, జీవితకాలం వేచి చూడాలి. ఏమంటున్నాడు? ఏం పొందుకున్నాడంట? అప్పుడు చూడండి, సమాజం యొక్క పరిస్థితి కూడా కనపడింది ఇక్కడ. చాలా జాగ్రత్తగా వినండి. మీ మనసుల్లో మరి ఏమి ఆలోచనతో కూర్చున్నారో నాకు అర్థం అవట్లేదు. మీరు జాగ్రత్తగా వినండి, మంచి పాఠాన్ని నేర్చుకొని వెళ్తారు. నేను చెప్తున్న నా పని చెప్పే పని, జీవిస్తూ చెప్పే పని. అది తీసుకున్నారా తీసుకోలేదా అది మీ సంబంధించింది. తీసుకుంటే దీవించబడతారు ఖచ్చితంగా, తీసుకోలేదనుకోండి తర్వాత నాకు తెలియదు. ఇప్పుడు చూడండి మన సమాజంలో ఎలా జరుగుతుందో ఇక్కడ రాసి ఉంచాడండి. 11. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెళ్ళందరూ, అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఎంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖములు పొందుతునని అతని కొరకు దుఃఖించుచు అతన్ని ఓదార్చు. మీకు అర్థమైందా? ఎప్పుడొచ్చారు బంధువులు? ఎప్పుడొచ్చారండి? ఇప్పుడు మనం సమాజంలో చూస్తున్నామా? మన పూర్వీకులు నేర్పుతున్న పాఠాలండి. ఎంత లేసి దుఃఖాలో అని అంటండి. అందరు వచ్చేసారంట. ఎప్పుడు? రెండంతలు వచ్చినప్పుడు. బాధల్లో ఏరండి. బయట ప్రపంచం మనం ఇదేనా చూస్తున్నాము? యోబు కూడా అదే చూశాడు. నాకు ఇది చదివితేనండి ఎంత ఆశ్చర్యం వేసిందోనండి. అప్పుడు వచ్చారా జనాలు? చూడండి, తన సహోదరులందరినూ, అతని అక్క చెల్లెళ్ళను, అంతకుముందు అతనికి పరిచయమైన వారందరూ కూడా వచ్చి అతనితో కూడా మళ్ళీ ఇందు మొదలు రెండంతలు వచ్చినాయి కదా. ఇక ఇంట్లో ఏం జరిగిద్దండి? ఇక అంతకుముందే అంత పోయింది. పాపం తినటానికి కూడా తిండి లేదు, అసలు శరీరం కూడా వండి పెడతానికి కాదు, అసలు ఆ పలకరించడానికి కూడా లేదు. ఎందుకంటే ఒళ్ళంతా కురుపులు మయం రసిగారుతుంది, అసలు దగ్గరికి వచ్చే నాదుడే లేడు. ఇప్పుడు మన భోజనాలు రెడీ. ఎవరెవరు వచ్చారు? అందరు వచ్చేసి, అమ్మో ఎంత బాధ అనుభవించావు, ఎన్ని సంవత్సరాలు అనుభవించావయ్యా, నిజంగా తింటా. ఏమంటున్నారు? తింటా. ఎంత బాధ అనుభవించావు యోబు, మేమెంత బాధపడతా ఉండేవాళ్ళం ఇదివరకు ఇంట్లోనా. తన దగ్గరికి ఎవరు వచ్చారు? ఎప్పుడు వచ్చారు? అతని కొరకు దుఃఖించుచు అతన్ని ఓదార్చరండి. అప్పుడెందుకు ఓదార్పండి? అప్పుడెందుకు మనకి ఓదార్పు వాళ్ళకి ఆయనకి? తర్వాత వచనం 12వ వచనం. యెహోవా యోబును మొదట అంతకంటే మరి అధికముగా ఆశీర్వదించును. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడులు. అంతకుముందు ఎన్ని ఉన్నాయండి? ఏం చదువుతున్నారు? 14,000 గొర్రెలను, రెట్టింపు అంటే లెక్కలు వేసుకోవాలి కదా. రెట్టింపు 1000 ఉన్నాయి, ఎన్ని వచ్చినాయి? 2,000. 7 ఉన్నాయి, ఎన్ని వచ్చినాయి? మరి ఆ లెక్కలు వేసుకుని అయ్యన్ని వేసుకోండి. లెక్కలు అవి కూడా తప్పు చెప్తారే, మనకెట్టు కుదరదు. అయ్యన్న లెక్కలు వేసుకోండి. వచ్చి
అతనికి 7 కుమారులను, 3 అంటే 10 మందే పుట్టారు. మళ్ళీ మా పిల్లలైతే మామూలే. ఆస్తిపాస్తులు మన మనసంతా ఆస్తిపాస్తుల మీదేగా ఉంటది. అవి మాత్రం 2 అంతలు. మళ్ళీ 10-20 మంది పిల్లలు ఇస్తే మళ్ళీ మామూలు మొదలుకు వచ్చింది. 10 మందిని ఇచ్చారు. అయితే 15 వచ్చింది. ఆ దేశం అంతంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవతులు కనపడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్యములు ఇచ్చెను. యోబు గ్రంథంలో నుండి సైన్స్ గురించి ఉంటదండి ఎక్కువగా. మన శాస్త్రజ్ఞులు కొన్నిటి కనిపెడతా ఉంటారు కదా, అది యోబు గ్రంథంలో ఎప్పుడో రాసి పెట్టి ఉంచాడు అనమాట. అదే విధముగా ఒక కొత్త చట్టాన్ని కూడా క్రీస్తుకు పూర్వం రాయబడింది. అర్థమైందా? కొత్త చట్టము క్రీస్తుకు పూర్వం రాయబడింది. మనకి ఆడపిల్లలకి మగ పిల్లలతో పాటు సమ హక్కులు ఇచ్చింది ఎవరి హయాంలోనండి? ఇప్పుడు మనకు తెలిసి ఎన్టీ రామారావు గారి హయాంలో ఆడపిల్లలకు కూడా సమాన హక్కులు ఉన్నాయి, మగ పిల్లలతో పాటు ఆడపిల్లలకు కూడా సమాన హక్కులు ఉన్నాయని ఎన్ని సంవత్సరాలకు ఇచ్చాడు? మళ్ళా ఆల్రెడీ ఎప్పుడు ఇచ్చాడు దేవుడు? క్రీస్తు పూర్వమే మగ పిల్లలతో పాటు సమాన హక్కుని ఆడపిల్లలకు కూడా అందచేసిన మొదటి చట్టము, మొదటి విధానము పరిశుద్ధ గ్రంథంలోనే ఉందండి. ఎన్ని విషయాలు తెలుసండి జ్ఞానాన్ని తెలుసుకుంటే. మన దగ్గర ఉన్న గ్రంథం ఆషామాషిది అనుకున్నారా? కాదండి. ఇప్పుడు చూడండి, అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మరణించింది. మనకు ఆయుష్ కావాలా? ఆ రోజున యోబుకి అలాంటి ఆ శరీరం అంతా అలా అయిపోయి, ఫ్యామిలీ అంతా అలా అయిపోయినప్పుడు వీడి పని అయిపోయింది అని ఉంటారా? వీళ్ళ పని అయిపోయింది అన్నవాళ్ళు చాలా మంది ఉంటారా? కానీ వీళ్ళ పని ఎలా ఉంది ఇప్పుడు? తన కుమారులను కుమారుల కుమారులను 4 తరము. ఒక గొప్ప దైవ సేవకుడు అంటాడండి, ఇక్కడ ఏమని రాసింది యోబు గ్రంథంలో? 4 తరాల వరకు కూడా ఆయన్ని ఉంచాడని ఉంది, ఆయనకి ఆయుష్ ఇచ్చాడని ఉంది. ఒక ఆయన అంటాడు, మా పిల్లలకండి 4 తరాలకు సరిపడిన ఆస్తులు వచ్చినాయండి, అసలు మాకు దిగులే లేదండి. మరి వచ్చిన విశ్వాసులు ఏమి నేర్చుకుంటారండి అప్పుడు? మా పాస్టర్ గారికే వాళ్ళ పిల్లలకే 4 తరాల ఆస్తులు సంపాదించాడంట, మరి మేము ఎన్ని తరాలకు సంపాదించాలి ఆస్తులు? మా పిల్లలకి 1 తరానికన్నా సంపాదించాలంటే కష్టపడాలి, ప్రార్థన మానేయాలి, కోటాలు మానేయాలి, దేవుడి కొరకు ఖర్చు పెడతాం మానేయాలి. ఎందుకంటే 1 తరానికి మేము ఏర్పాటు చేసుకోవాలి కదా. దేవుని పరిచర్యకి ఇస్తే ఏమైపోతుంది? మా డబ్బులు అయిపోతాయి. మా పాస్టర్ గారు ఏమన్నా 4 తరాలకి ఏర్పాటు చేశాడు. మనం ఏ ఆలోచనతో దీన్ని ధ్యానం చేస్తే ఆ పాఠాలే నేర్చుకుంటామండి. మనం ఏమి విత్తుతామో దాన్నే పోస్తామండి. మన మనసు ఏది నిండి ఉంటుందో ఆ మాటే బయటకు వచ్చిందండి. అందుకని యేసుక్రీస్తు వారు అన్నారు, మీకు భూలోకంలో ఉన్న సంగతుల గురించి మీకు వివరిస్తేనే మీకు అర్థం అవటం లేదు, మీ బుర్రలకి పరలోక సంబంధమైన విషయాల గురించి మాట్లాడితే అర్థమవుతాయా? ఎందుకంటే మన హృదయం అంతా దేంతో నిండిపోయి ఉంది? భూలోకంతోనే నిండిపోయి ఉంది. పరసంబంధమైన విషయాలు మన బుర్రలోకి వెళ్తాయా? నమ్ముతాం దేవుణ్ణి, కానీ అది వేరు. బుర్రలోకి వెళ్ళే వాళ్ళకే 2 అంతల ఆశీర్వాదం అన్నమాట. ఈరోజు ఈ సంవత్సరం మనకి 1 సంవత్సరం వచ్చిందంటే సంతోషపడటానికి కాదండి, మన మరణానికి 1 సంవత్సరం దగ్గర అయ్యామని లెక్క అన్నమాట. మీరు మారు మనసు పొందని ఎడల ఏమవుతుందంట? లోకాసు వార్తలను చదువుకున్నాం కదా. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుదురు. పై వచనాలన్నమాట. అలాగే మారు మనసుకు తగిన ఫలాల్ని ఫలించాలంటున్నాడు. మనం మారు మనసు పొందుకున్న వారమై ఉండాలని. మారు మనసు తగిన ఫలములు ఫలించాలంటే మనలో ఏమేమి ఉండాలండి? ఏం ఫలాలు రావాలి? మన తండ్రి అయితే మంచి వ్యవసాయకుడే, మనల్ని నరమొక్కలుగా నాటాడు.
కలుపు మొక్కలుగా నాటలేదండి. కలుపు మొక్కలుగా నాటితే మనం ఏమైపోవాలి? పీకేస్తారు. కానీ నర మొక్కలుగా నాటాడు. నాటినప్పుడు మనం ఏం చేయాలి? ఫలాలు ఫలించాలి. అప్పుడు యోబు గారికి పొందిన అంత రెండంతల ఆశీర్వాదము యోబు ఏం చేశాడు? బలులు అర్పించాడు తన బిడ్డల కొరకు. బలులంటే ఏంటనే నేర్చుకున్నాం మనం. ఏమని నేర్చుకున్నాము? యోబు గారు నిత్యము తన బిడ్డల కొరకు బలులు అర్పించేవారంట. మనం మన బిడ్డల కొరకు ఏ బలులు అర్పించుతున్నాం? బలి అంటే ఏమని నేర్చుకున్నాము? ఒక కోడిని తెచ్చి వధించటమా? ఒక మేకను తెచ్చి వధించటమా? ఆయన మాటలు వినటం, ఆయన ఆజ్ఞలు గైకొనటం, దాన్ని అనుసరించటము, అది కదా నేను కోరిన బలి అని దేవుడు చెప్తున్నాడు అనమాట. ఈ సంవత్సరం దేవుడిచ్చిన ఈ మొదటి ఆదివారంలో ఉన్న పాఠాన్ని మనం ఈ సంవత్సరం అంతా నెమరు వేసుకుంటూ జాగ్రత్తగా దేవుడిచ్చే రెండంతల ఆశీర్వాదం అందుకోవాలంటే ముందుగా ఎంత కష్టం ఉందో ఆ కష్టాన్ని కూడా భరించి ఈ భక్తి విధానంలో వెళ్ళి గొప్ప ఆశీర్వాదాన్ని మన కుటుంబాల్లో 4 తరాల వరకు కూడా పొందుకుందాము. దేవుడు అటువంటి అనుగ్రహము అనుగ్రహించునుగాక. అటువంటి దీవెన మనందరికీ కూడా దయచేయునుగాక.